ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లోనే మోస్ట్ ఫండమెంటల్ లా, వెరీ బేసిక్ రూల్, నియమం అయినటువంటి ఓం నియమం గురించి మాట్లాడుకుందాం. సో డీసీ సర్క్యూట్ అనాలిసిస్ లో మనం అడుగడునా కూడా ఈ ఓం నియమాన్ని వాడుతూ ఉంటాం. ప్రత్యేకంగా రెసిస్టర్ గుండా ప్రవహించే కరెంటు విషయంలోను, రెసిస్టర్ ప్రొడ్యూస్ చేస్తున్న వోల్టేజ్ డ్రాప్ విషయంలోను ఎప్పుడు కూడా ఈ నియమాన్ని వాడుతూ ఉంటాం. ఇంతకీ ఓం నియమం ఏం తెలియజేస్తుంది, ఆ నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఓం నియమం యొక్క ఫర్దర్ అప్లికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా చూడండి, ఓం నియమము ఈ నియమానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ నియమాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త పేరు ఓం. పూర్తి పేరు వచ్చేసి జార్జ్ సైమన్ ఓం. సో ఈ నియమాన్ని ఎవరు ప్రతిపాదించారంటే చూడండి, ఈ నియమాన్ని జార్జ్ సైమన్ ఓం ప్రతిపాదించాడు. జార్జ్ సైమన్ ఓ ప్రతిపాదించాడు. ఈ నియమాన్ని జార్జ్ సైమన్ ఓం ప్రతిపాదించాడు. మరి ఈ నియమం ప్రకారం ఏంటి చూడండి, నేను ఒక కండక్టర్ తీసుకుంటున్నాను. ఇది ఒక వాహకం, లేదా కండక్టర్, ఒక రాగి తీగ అనుకోండి. ఇది ఒక వాహకం. సో ఇది వచ్చేసి ఒక వాహకము కండక్టర్. ఈ కండక్టర్ యొక్క మొదటి కొన నేను క్యాపిటల్ ఏ అనుకుంటున్నా, రెండో కొన నేను క్యాపిటల్ బి అనుకుంటున్నా. దీని యొక్క రెండు కొనల మధ్య, ఈ వాహకం యొక్క రెండు కొనల మధ్య నేను ఏం చేస్తుంటే కొంత పొటెన్షియల్ భేదాన్ని కలగజేస్తున్నాం. ఎప్పుడైతే మనం కొంత పొటెన్షియల్ భేదాన్ని, కొంత వోల్టేజ్ ని అప్లై చేస్తామో ఈ వాహకానికి రెండు చివర్ల కూడా ఏమవుతుందంటే, వాహకం లోపల ఏమవుతాయి, మనకి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈ నెగటివ్ టెర్మినల్ నుంచి, అంటే ఈ విధంగా, అంటే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా అల్ప పొటెన్షియల్ టెర్మినల్ నుంచి అధిక పొటెన్షియల్ టెర్మినల్ వైపు కదులుతాయి. ఇది అల్ప పొటెన్షియల్ టెర్మినల్, లో పొటెన్షియల్ టెర్మినల్. ఇది అధిక పొటెన్షియల్ టెర్మినల్, హై పొటెన్షియల్ టెర్మినల్. లేదా నెగటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ అని చెప్పుకోండి. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా వాటంతో అవి ఒకే దిశలో సర్దుకొని మరి అత్యధిక వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా, ఎలక్ట్రాన్స్ యొక్క గమనం ఈ విధంగా ఉన్నప్పుడు విరుద్ధంగా కరెంటు మాత్రం సో ఈ విధంగా ప్రవహిస్తుంది. కరెంట్ వచ్చేసి ఈ విధంగా, కరెంటు డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, దానికి కారణం ఎలక్ట్రాన్లు నెగటివ్ ఛార్జ్ కలిగి ఉండడమే. ఎందుకంటే మనకు కరెంట్ యొక్క డెఫినేషన్ ప్రకారం I = dQ/dt. Q/d అంటే మరి ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం నెగటివ్ కాబట్టి మరి ఎలక్ట్రాన్ల యొక్క దిశ, విద్యుత్ ప్రవాహం యొక్క దిశ రెండు కూడా ఎలా ఉందంటే వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్లు అల్ప పొటెన్షియల్ టెర్మినల్ నుంచి అధిక పొటెన్షియల్ టెర్మినల్ కి ప్రయాణిస్తాయో దాని కారణంగా కొంత కరెంట్ అనేది ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే కరెంట్ మరి ఈ ప్రవహించే కరెంటు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అంటే మనం ఇక్కడ ఉష్ణోగ్రత మారడం లేదు, అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది అనుకుంటే, అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద మాట్లాడుతున్నాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏదైనా ఒక వాహకం తీసుకొని, ఒక కండక్టర్ తీసుకొని, ఆ వాహకం యొక్క రెండు కోణాల మధ్య కొంత పొటెన్షియల్ భేదాన్ని అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాహకం గుండా ఎంతో కొంత కరెంట్ ప్రవహిస్తుంది. ఈ వాహకం గుండా ప్రవహించే కరెంట్, విద్యుత్ ప్రవాహం అనేది ఆ వాహకానికి అప్లై చేసినటువంటి, కలగజేసినటువంటి పొటెన్షియల్ భేదం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ నువ్వు ఎక్కువగా పొటెన్షియల్ భేదాన్ని అప్లై చేసావు అనుకోండి, అంటే ఎక్కువ పొటెన్షియల్ భేదాన్ని అప్లై చేస్తే ఎలక్ట్రాన్ల చలనం పెరుగుతుంది, ఎలక్ట్రాన్ల గమనం పెరుగుతుంది, తద్వారా మీకు కరెంటు కూడా పెరుగుతుంది. లేదు, నువ్వు తక్కువ పొటెన్షియల్ భేదాన్ని కలగజేసావు అంటే దీని ద్వారా ఎలక్ట్రాన్లు తక్కువ మోటివేట్ అవుతాయి, అంటే ఎలక్ట్రాన్ల గమనం తగ్గుతుంది, తద్వారా కరెంటు కూడా పడిపోతుంది. అంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎల్లప్పుడూ కూడా ఆ వాహకానికి మనం కలగజేసినటువంటి పొటెన్షియల్ భేదం పైన ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పొటెన్షియల్ భేదం కలగజేస్తే ఎక్కువ విద్యుత్ ప్రవహిస్తుంది, తక్కువ పొటెన్షియల్ భేదం కలగజేస్తే తక్కువ విద్యుత్ ప్రవహిస్తుంది. మరి ఇది ఏ విధమైనటువంటి సంబంధము అంటే అనులోమానుపాత సంబంధము. పొటెన్షియల్ భేదాన్ని పెంచినప్పుడు కరెంట్ పెరుగుతుంది, పొటెన్షియల్ భేదాన్ని తగ్గించినప్పుడు కరెంట్ తగ్గుతుంది. అంటే చూడండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం యొక్క రెండు కొనల మధ్య
కలగజేసిన పొటెన్షియల్ భేదం అనేది ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇదే ఓం నియమం యొక్క నిర్వచనం. ఓం నియమాన్ని నిర్వచించేటప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద అనే పదాన్ని మెన్షన్ చేయకుండా మీరు మొత్తం వాక్యాన్ని చెప్పారనుకోండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఖచ్చితంగా ఓం నియమం నిర్వచించినప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద అనే పదాన్ని ప్రస్తావించాలి. స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఓం నియమం వర్తించబడను. స్థిర ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోతే ఓం నియమం అనేది పాటించదు. సో కాబట్టి ఇక్కడ చూడండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద నిర్వచనం రాస్తున్నా చూడండి, క్లియర్ గా నిర్వచనం రాస్తున్నాం. ఓం నియమం యొక్క నిర్వచనం స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం యొక్క రెండు కొనల మధ్య కలగజేయబడిన పొటెన్షియల్ భేదము V ఆ వాహకం గుండా ప్రవహించు విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉండును. ప్రవహించు విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉండును. చూడండి స్టేట్మెంట్ అందరూ ఒకసారి రిపీట్ చేయండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం యొక్క రెండు కొనల మధ్య కలగజేయబడిన పొటెన్షియల్ భేదం అనేది ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహమునకు అనులోమానుపాతంలో ఉండును. విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉండును. సో ఈ స్టేట్మెంట్ ని మ్యాథమెటికల్ గా మనం కన్వర్ట్ చేస్తే చూడండి, స్థిర ఉష్ణోగ్రత వద్ద చూడండి, పొటెన్షియల్ భేదము అనేది వాహకం యొక్క రెండు కొనల మధ్య కలగజేసిన పొటెన్షియల్ భేదము అనేది ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అంటే కరెంట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే V ప్రొపోర్షనల్ టు I, V అనేది I కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇదే ఓం నియమం యొక్క నిర్వచనం. ఒకవేళ దీన్ని మనం చూడండి దీన్ని ఒక సమీకరణంగా మార్చినట్లయితే ఇక్కడ కుడివైపున మనకు ఒక స్థిరాంకం వస్తుంది. ఆ స్థిరాంకం అంటే R అనేది ముందుగా అనుపాత స్థిరాంకము, తర్వాత తర్వాత దాన్ని మనం నిరోధముగా నిర్వచించడం జరిగింది. ఇప్పుడు ఓం నియమం యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూసినట్టయితే ఏంటి మనం V స్థిర ఉష్ణోగ్రత వద్ద V is directly proportional to I. V I కి అనులోమానుపాతంలో ఉంటుంది, లేదా V is equal to R into I. ఇదే ఓం నియమం యొక్క ఏంటి రిప్రజెంటేషన్, మ్యాథమెటికల్ గా దాని యొక్క రిప్రజెంటేషన్. చూడండి R అంటే ఏంటి? ఇక్కడ మనకి R అంటే వాహకం యొక్క నిరోధము. R అంటే మనకి వాహకం యొక్క నిరోధము. ఈ నిరోధాన్ని మనం తర్వాత నిర్వచించుకుందాం. ముందుగా చూడండి, ఓం నియమం ప్రకారం చూసినట్లయితే ఓం నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద V is directly proportional to I, లేదా V is equal to ఏంటి I into R. సో దీని నుంచి మనకి అంటే పొటెన్షియల్ భేదం is equal to కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, లేదా దీని నుంచి I is equal to ఏమవుతుంది, R ని మనం ఎడం వైపు షిఫ్ట్ చేస్తాం, I is equal to V by R. ఇవన్నీ ఓం నియమం యొక్క రిప్రజెంటేషన్సే. లేదా నిరోధం R is equal to ఏమవుతుంది, I ని కనుక మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది R is equal to V by I. ఇవన్నీ కూడా మనం ఓం నియమం యొక్క రిప్రజెంటేషన్సే. ఓం నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద V proportional to I, లేదా V is equal to IR, లేదా I is equal to V by R, లేదా R is equal to V by I. రైట్. చూడండి, అంటే ఇక్కడ చూసినట్టయితే మీకు చూడండి, మనకి ఓం నియమం ఏం తెలియజేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు
సో వోల్టేజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ ను y అక్షం మీద, కరెంట్ x అక్షం మీద తీసుకున్నాను అనుకోండి, ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఆర్ స్థిరంగా ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిర ఉష్ణోగ్రత వద్ద ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే లీనియర్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? రేఖీయంగా లీనియర్ గా ఉంటుంది. లీనియర్ అంటే నువ్వు ఎక్కడైనా ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ కనుక్కుందాం, వాలు కనుక్కున్నాం అనుకోండి, వాలు దీన్ని స్లోప్ అంటాం. స్లోప్ ఈజ్వల్ ఏంటంటే మనకి v/i dv/di ఈజ్వల్ ఆర్, స్థిరంగా ఉండును. ఆర్ అనేది స్థిరంగా ఉండును. అంటే ఓం నియమం యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కండక్టర్ ఇలా ఉంది. ముందుగా నేను దానికి ఏం చేశానంటే 4 వోల్టుల ఎగ్జాంపుల్ 4 వోల్టుల చూడండి, ఒక కండక్టర్ ఇలా ఉంది, దీనికి 4 వోల్టులను అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు అర్థం చేసుకోవడం కోసమే ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. చూడండి, 4 వోల్టుల పొటెన్షియల్ భేదాన్ని అప్లై చేసినప్పుడు దీని గుండా ప్రవహించే కరెంట్ మనం 2 ఆంపియర్స్ అనుకుందాం. 2 ఆంపియర్స్ మిల్లీలలో ఉంటుంది, బట్ మళ్ళీ కన్వర్షన్స్ ఎందుకని డైరెక్ట్ గా ఆంపియర్స్ ఇస్తున్నాం. ఇది కేసు 1. ఇప్పుడు ఓకే, ఇదే కండక్టర్ కి నేను ఏం చేశానంటే, ఇదే కండక్టర్ కి ఇప్పుడు నేను 20 వోల్ట్స్ అప్లై చేశాను అనుకోండి. అప్పుడు దీని గుండా పోయే కరెంట్ ఏంటంటే ఆటోమేటిక్ గా ఓం నియమం ప్రకారం ఏంటి, పొటెన్షియల్ భేదాన్ని పెంచాం కాబట్టి కరెంట్ కూడా పెరిగింది ఇక్కడ. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే స్థిర ఉష్ణోగ్రత, ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతూ ఉంది మనకంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద మనం గమనిస్తున్నాం ఇదంతా కూడా. ఇప్పుడు చూడండి, ఇదే కండక్టర్ కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కండక్టర్ కి నేను ఏం చేస్తున్నా, ఇదే కండక్టర్ కి మళ్ళా పొటెన్షియల్ భేదాన్ని నేను ఏం చేస్తున్నా, మార్చేస్తున్నా. నేను జస్ట్ ఏం చేస్తున్నా 36 వోల్ట్స్. సో 36 వోల్ట్స్ ని అప్లై చేసా, అప్పుడు దీని గుండా 18 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతా ఉంది. 18 ఆంపియర్స్. ఇప్పుడు చూడండి, అంటే అన్ని కేసుల్లో కూడా మనం అప్లై చేసిన వోల్టేజ్ వేరే, దానివల్ల కండక్టర్ గుండా ప్రవహిస్తున్న కరెంట్స్ కూడా వేరే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ v/i రేషియో కనుక్కుందాం. v/i రేషియో అప్పుడేంటి, అప్లై చేసిన వోల్టేజ్ 4, కరెంట్ 2, అంటే 4/2 ఎంత 2. ఇక్కడ v/i నిష్పత్తి ఏంటి మనకి, v/i నిష్పత్తి వచ్చేసి మనకి అప్లై చేసిన వోల్టేజ్ 20, కరెంట్ 10, అంటే 10 2 అంటే 2. ఇక్కడ కూడా చూడండి, v/i నిష్పత్తి చూసినట్లయితే 36/18 ఎంత 2. అంటే స్థిర ఓం నియమం ఏం చెప్తుంది అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద v/i ఈజ్ ఈక్వల్ టు స్థిరము. v/i అనే వాల్యూ స్థిరాంకంగా ఉంటుంది. అంటే v అనేది ఇప్పుడు a/b ఈజ్ ఈక్వల్ టు k, ఒక స్థిరాంకం అంటే a ఈజ్ ఈక్వల్ టు kb అంటే దాని అర్థం ఏంటి, a అనేది b కి అనులోమానుపాతంలో ఉంటుందనే అర్థం. మరి v/i ఈజ్ ఈక్వల్ టు స్థిరం అంటే ఏంటి, v అనేది కరెంట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇందుకే v/i అనేది స్థిరం అనుకున్నదా, ఆ స్థిరాంకం ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ R, నిరోధము. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద. అంటే మనం ఈ వోల్టేజ్లు మార్చులోని కరెంటు మారుతూ ఉంటుంది, కానీ గ్రాఫ్ మాత్రం v/i గ్రాఫ్ మాత్రం ఎలా ఉంటుందంటే లీనియర్. అంటే చూడండి, 4 వోల్ట్స్ కి 2 ఆంపియర్స్ ఉంది, మరి 20 వోల్ట్స్ కి 10 ఆంపియర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, ఇక్కడ మనం y అక్షం మీద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ y అక్షం మీద ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇక్కడ 4 వోల్ట్స్ తీసుకున్నప్పుడు మనకి 2 ఆంపియర్స్, 20 వోల్ట్స్ తీసుకున్నప్పుడు 10 ఆంపియర్స్. అంటే ఏది ఏమైనప్పుడు వీటన్ని కలిపినప్పుడు మనకు వచ్చేదండి ఒక స్ట్రైట్ లైన్. అర్థమైందా? ఇది లీనియర్ గా ఉంటుంది, గ్రాఫ్ అనేది లీనియర్ గా ఉంటుంది. ఇంతకీ నిరోధం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఓం నియమం నుండి మరి నిరోధం వచ్చింది నిరోధము రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ చూడండి. యాక్చువల్గా మనకి ఓం నియమం నుండి క్లియర్ గా మనం మ్యాథమెటికల్ గా చూసినట్లయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏంటమ్మా v ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ r వచ్చింది. ఇక్కడ ఈ r అన్నదే నిరోధము, r ఈజ్ ఈక్వల్ టు v/i. ఏంటి అసలు దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెంట్ నిరోధం అంటే మామూలుగా మనం మన లాంగ్వేజ్ లో జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు నిరోధం అంటే
విద్యుత్ ప్రవాహంని వ్యతిరేకించే వాహకం యొక్క ధర్మాన్ని నిరోధము అంటాం. చూడండి ఇక్కడ విద్యుత్ ప్రవాహమును ప్రతి వాహకం యొక్క ఒక భౌతిక ధర్మం. నిరోధం అనేది ప్రతి కండక్టర్ కు ఉండే ఒక జనరల్ ప్రాపర్టీ, ఒక సాధారణమైనటువంటి భౌతిక ధర్మం. ఇది ప్రతి కండక్టర్ కి ఉంటుంది. నిరోధము 0 ఉండే కండక్టర్స్ ప్రాక్టికల్ గా మనకు ఉండవు. అలా ఉంటే దాన్ని ఐడియల్ కండక్టర్ అంటారు. ప్రాక్టికల్ కండక్టర్ ప్రతిదానికి ఎంతో కొంత నిరోధం ఉంటుంది. సో నిరోధం అంటే ఏంటంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే వాహకం యొక్క ఒక భౌతిక ధర్మాన్నే మనం నిరోధంగా తీసుకుంటాం. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే చూడండి వ్యతిరేకించే వాహకం యొక్క భౌతిక ధర్మాన్ని నిరోధము అంటారు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది వాహకము అంటే అది ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను. పొటెన్షియల్ భేదాన్ని కలగజేయక మునుపు చూడండి, పొటెన్షియల్ భేదాన్ని నేనేం అప్లై చేయలేదమ్మా, ఏ వోల్టేజ్ అప్లై చేయలేదు. పొటెన్షియల్ భేదం కలగజేయక ముందు ఈ కండక్టర్ లో మరి ఎలక్ట్రాన్ల యొక్క పరిస్థితి ఏంటి చూడండి. పొటెన్షియల్ భేదం కలగజేయక ముందు ఎలక్ట్రాన్లు వచ్చేసి ఎలా ఉంటాయి? పొటెన్షియల్ భేదం అప్లై చేయక ముందు కూడా అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి చలనంలో ఉన్నాయి. కాకపోతే ఎలక్ట్రాన్ల యొక్క గమనం అనేది ర్యాండమ్ గా యాదృచ్ఛికంగా ఉంటుంది. ఇటువంటి ఎలక్ట్రాన్ల వల్ల ఏమో కండక్టర్ గుండా ప్రవహించే కరెంట్ ఏంటేమో జీరో. ఇప్పుడు మనం ఇదే కండక్టర్ కి కొంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వోల్టేజ్ అప్లై చేయక ముందు, వోల్టేజ్ అప్లై చేసిన తర్వాతకి కండక్టర్ లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క స్టేచర్, ఎలక్ట్రాన్ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది. సో వోల్టేజ్ అప్లై చేయక ముందు కూడా అన్ని ఎలక్ట్రాన్లు కూడా మరి చలనంలోనే ఉంటున్నాయి. కాకపోతే ఎలక్ట్రాన్ యొక్క గమనం అనేది ఒకే దిశకు పరిమితమై ఉండకుండా అన్ని దిశలలో అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అటువంటి యాదృచ్ఛికంగా మరి గమనం చేయు ఎలక్ట్రాన్ల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి విద్యుత్ ప్రవాహం అనేది కలగదు. సో అప్పుడు కరెంట్ అనేది జీరో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అదే కండక్టర్ కి మనం కొంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. వోల్టేజ్ అప్లై చేయగానే లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒకటే డైరెక్షన్ లో వాటంతటవే నిర్దిష్ట దిశలో సర్దుకుంటున్నాయి. సో అన్ని ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఒకే దిశకు పరిమితమై మరి చలనం చేస్తాయో అప్పుడు ఆ వాహకం గుండా కరెంట్ అనేది ప్రవహిస్తుంది. చూడండి, సో ఇప్పుడు మనం పొటెన్షియల్ భేదాన్ని కలగజేస్తున్నాం. పొటెన్షియల్ భేదాన్ని కలగజేసిన తర్వాత భేదంని కలగజేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మనం పొటెన్షియల్ భేదాన్ని కలగజేయగానే కొంత పొటెన్షియల్ భేదాన్ని కలగజేయగానే ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. చూడండి, ఒకటే డైరెక్షన్ లో కదులుతున్నాయి. అల్ప పొటెన్షియల్ టెర్మినల్ నుండి అధిక పొటెన్షియల్ టెర్మినల్ కి ఏమవుతాయి, మోటివేట్ అవుతాయి. ఆ విధంగా మోటివేట్ అయినప్పుడు కరెంటు మాత్రం ఏంటి, అధిక పొటెన్షియల్ టెర్మినల్ నుండి అల్ప పొటెన్షియల్ టెర్మినల్ కి ప్రవహిస్తుంది. అయితే ఎప్పుడైతే పొటెన్షియల్ భేదం అప్లై చేయగానే వాహకం యొక్క అంతర్గత పోర్షన్ లో అంటే ఇంటర్నల్ పోర్షన్ లో మధ్య ఛేదం గుండా ఎలక్ట్రాన్లు కన్నీ కూడా ఎలా మూవ్ అవుతాయంటే, ఎలా కదులుతాయంటే అత్యధిక వేగంతో కదులుతాయి. మరి ఆ ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒకే దిశలో ఒక్కసారిగా అత్యధిక వేగంతో కదిలినప్పుడు లోపల ఎలక్ట్రాన్లు అనేవి ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒకదానితో ఒకటి ఢీకొంటూ చలనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రాన్లు అనేవి వాటి చలనానికి ఒక రకమైనటువంటి వ్యతిరేకతని ఎదుర్కొంటాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్లు వాటంతటవే చేస్తున్నటువంటి అభిఘాతాల కారణంగా అవి అనుభవిస్తున్నటువంటి ఆ వ్యతిరేకతనే మనం
టెక్నికల్ గా నిరోధంగా తీసుకుంటున్నాము. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వాహకానికి నిరోధం ఉండడానికి కారణం, రెసిస్టెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే వాహకం లోపల ఎలక్ట్రాన్లు చేస్తున్నటువంటి అభిఘాతాలు. సో పొటెన్షియల్ భేదం కలగజేయగానే వాహకం యొక్క మధ్య ఛేదం గుండా ప్రవహిస్తున్న ఎలక్ట్రాన్లన్నీ కూడా అత్యధిక వేగంతో ప్రయాణిస్తూ వాటంతట అవి చేస్తున్నటువంటి అభిఘాతాల కారణంగా అవి ఎదుర్కొనే వ్యతిరేకతనే మనం నిరోధంగా తీసుకుంటున్నాము. అంటే ఒకవేళ గనక వాహకం లోపల ఈ ఎలక్ట్రాన్లు కనుక వాటిలో అవి ఢీ కొనకపోతే, అభిఘాతాలు చేయకపోతే, అవి ఖచ్చితంగా వాటికంటూ ఏ వ్యతిరేకతను ఎదుర్కోవు. అప్పుడు వాహకానికి నిరోధం అంటూ ఉండేది కాదు. సో ప్రాక్టికల్ గా చూస్తే ఏ మెటీరియల్ గుండా ప్రవహించిన ఎలక్ట్రాన్లు, అది రాగి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏ మెటల్ గుండా ప్రవహించినా అవి అంతర్గతంగా ఎన్నో కొన్ని అభిఘాతాలు చేస్తాయి. అంటే అవి ఎంతో కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉంటాయి. అంటే ప్రతి వాహకంలో ఎంతో కరెంటు కానీ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే ప్రతి వాహకానికి ఎంతో కొంత నిరోధము ఉంటుంది. సో కాబట్టి చూడండి ఇక్కడ, సో వాహకం యొక్క నిరోధానికి చూడండి, విద్యుత్ ప్రవాహానికి కలిగి వ్యతిరేకత కారణము, విద్యుత్ ప్రవాహానికి కలుగు వ్యతిరేకతకు కారణము ఎలక్ట్రాన్లు వాటంతట అవి చేయు అభిఘాతాలు. సో వీటి కారణంగానే వాటిలో అవి ఢీకొంటూ ముందుకు పోతూ ఉంటే అవి ఎప్పుడు కూడా వాటి యొక్క చలనానికి ఒక రకమైనటువంటి వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉంటాయి. ఆ వ్యతిరేకతనే నిరోధం అంటాం. అదే మాదిరిగా ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు వాటంతట అవి ఢీకొంటూ ముందుకు పోతూ ఉంటే అవి నిరంతరంగా కొంత శక్తిని కోల్పోతూ ఉంటాయి. ఆ విధంగా ఎలక్ట్రాన్లు కోల్పోయిన శక్తిని బయటకి ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. అందుకే చూడండి, ప్రతి కరెంటు ప్రవహిస్తున్న తీగ వేడెక్కడానికి కారణం ఏంటి అంటే కరెంటు క్యారింగ్ కండక్టర్ ఏది తీసుకున్నా ఎందుకు అది వేడిగా ఉంటుంది, ఎందుకు అది మరి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుందంటే మరి కండక్టర్ లోపల ఎలక్ట్రాన్లు చేసే కొలిజన్స్, అభిఘాతాల కారణంగా నిరంతరంగా ఎలక్ట్రాన్లు కొంత శక్తిని కోల్పోతూ ఉంటాయి. ఆ విధంగా ఎలక్ట్రాన్లు కోల్పోయిన శక్తి బయటకు ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. కాబట్టి ప్రతి కరెంటు ప్రవహిస్తున్న తీగ అనేది సహజ సిద్ధంగా ఎంతో కొంత వేడెక్కుతుంది. సో ప్రతి వాహకానికి సహజ సిద్ధంగా ఎంతో కొంత నిరోధం అనేది ఉంటుంది. సో చాలా సింపుల్ గా మనం ఎలా నిర్వచించుకుంటున్నాం నిరోధాన్ని అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే వాహకం యొక్క భౌతిక ధర్మాన్ని విద్యుత్ నిరోధం అంటున్నాం. నిరోధాన్ని మనం క్యాపిటల్ ఆర్ తో ఇస్తాం. ఇంతకీ ఈ నిరోధం అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓం నియమం నుండి వచ్చింది. కాబట్టి నిరోధం యొక్క ప్రమాణాన్ని మనం ఓం గా ఈ రోజు ఎందుకు మనం నిర్ధారించుకున్నామంటే నిరోధం అనేది ఓం నియమం నుండి నిర్వచించబడింది కాబట్టి.